మనం మెకెన్జీ ఫాల్స్కి వచ్చినప్పుడు మనం పార్క్ అయితే ఇక్కడ చేసాం. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, బట్ మేము విన్నది ఏంటంటే, మేము విన్నది యూట్యూబ్లో, నెక్స్ట్ చదివింది బ్లాగ్స్లో గట్రా ఏంటంటే ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుందంట. సో అందుకు మేము చాలా తొందరగా ఉదయం 7 గంటలకే వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ట్రైల్ అది ఇక్కడ ఉంది. బ్లూ పూల్ ఉంది కదా, 2.25 మైల్ టోటల్ మైల్స్ బ్లూ పూల్కి మనం వెళ్తాం. ఇదిగోండి, ఇది బైసైకిల్స్కి ఉన్న పాత్ అంట. సో బైసైకిల్స్ ఇటువైపు, పెడస్ట్రియన్స్ మనం ఇటువైపు వెళ్ళాలి. మెకెన్జీ రివర్ ఇటు కూడా. సో బేసిక్గా మనం ఒక దగ్గర ఉంటే దాని చుట్టూరా మెకెన్జీ రివర్ తిరుగుతున్నట్టుంది. సో మనం ఇప్పుడు ఒక 2.5 మైళ్ళు ఒకవైపు వెళ్ళి మెకెన్జీ ఫాల్స్ చూసి తిరిగి వచ్చేస్తాం అన్నమాట. ఈ కర్రలు ఉన్నాయి కదా, మా ముందు ఒక 3 అబ్బాయిలు వెళ్ళారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఒక కర్ర తీసుకెళ్లారు అనమాట. సో ఇక్కడి నుంచి వెళ్తున్నాడు, కర్ర తీసుకెళ్లాలేమో అని గాయత్రి ఒక కర్ర పట్టుకు బయలుదేరింది. సో ఇక్కడి నుంచి మనకి మంచి వ్యూ దొరుకుతుంది, నది యొక్కది వ్యూ. చూస్తే బోల్డ్ చెట్లు మధ్యలో పడిపోయి ఉన్నాయి కదా. సో బీవర్స్ అని ఒక జాతి జంతువులు ఉంటాయన్నమాట. ఈ ఆరిగన్ స్టేట్ని ద బీవర్ స్టేట్ అంటారు. అవి దీనికి చాలా ఫేమస్ అనమాట. అవి ఏంటంటే చెట్టు దొంగల్ని కొరికి దాన్ని చెట్లని పారేసి ఇలా వాటర్ మీద అవి డ్యామ్ బిల్డ్ చేస్తాయి అన్నమాట. సో బీవర్స్ ఆర్ న్యాచురల్ డ్యామ్ బిల్డర్స్. సో నాకు తెలిసి ఐదర్ అందుకు ఈ దొంగలు ఇలాగా వాటర్ మీద పడిపోయి ఉండొచ్చు, లేదా ఫారెస్ట్ ఫైర్ వల్ల దొంగలు కాలి పడిపోయి ఉండొచ్చు. ఈరోజైతే ఫారెస్ట్ ఫైర్ వార్నింగ్ మోడరేట్లోనే ఉంది. బట్ మేము లాస్ట్ వీక్ వచ్చే ముందు చూస్తే ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ అవుతుందన్నమాట అప్పుడు. సో నాకు తెలిసి వాళ్ళు దాన్ని ముట్టడి చేసినట్టున్నారు. మధ్యలో ఇలాంటి ప్యాచెస్ ఉంటున్నాయి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి మనం. అది టర్కాయిస్ కలర్లో ఉన్న బ్లూ పూల్. ఎండ పడి ఈ పూల్ మొత్తం బ్లూగా మెరుస్తుంది అనమాట. సో అందుకు దీనికి బ్లూ పూల్ అనే పేరు వచ్చింది. ఇదిగోండి ఆ చెట్ల రిఫ్లెక్షన్, ఆ కలర్. కింద కూర్చొని ఉన్నారు. ఇది మనం ఇందాక నుంచి చూస్తున్న ప్రవాహం. బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో బ్లూ పూల్. కానీ అసలు దీని లోపలికి అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలియదు మనకి ఇంకా. ఎందుకంటే కాన్స్టెంట్ ఫ్లో ఉంది. సో దీన్ని కూడా ఎక్కడి నుంచో రావాలి వాటర్. మరి ఆ సోర్స్ అయితే తెలియట్లేదు. ఇది ఏమవుతుందంటే, ఇది మొత్తం మెకెన్జీ రివర్ కదా. ఈ కనిపిస్తున్నది డ్రై వాటర్ ఫాల్ అనమాట. సో ఇంతకు ముందు వాటర్ ఫ్లో అయ్యేది, ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట. ఇది ఏమవుతుందంటే, దీనికి అప్ స్ట్రీమ్ లోని ఒక రిజర్వాయర్ ఉంది. సో అక్కడి నుంచి ఒక 3 మైల్ రేడియస్ లోని మొత్తం అండర్ గ్రౌండ్ ఒక క్రేటర్ నుంచి వచ్చిన వాల్కానిక్ యాష్, వాల్కానిక్ లావా అండర్ గ్రౌండ్ లో ఉన్నాయంట. సో అందుకు ఈ పర్టికులర్ ప్లేస్ లోని ఇది బ్లూగా కనిపిస్తుంది. ఆ టర్కాయిస్ బ్లూ కలర్ వచ్చింది అందుకనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా, మేము ఇప్పుడే చూస్తే తెలిసింది ఏంటంటే, అక్కడి నుంచి దీని అండర్ గ్రౌండ్ నుంచి రివర్ ఇంకా ఫ్లో అవుతుంది. ఆ రిజర్వాయర్ నుంచి ఈ మెకెన్జీ రివర్ మొత్తం అది అండర్ గ్రౌండ్ అవడం వల్ల మనకి బయటికి మూమెంట్ తెలియట్లేదు. ఇట్స్ వెరీ మచ్ వర్త్ ఇట్. ఆ 2.1 మైల్ హైక్ క్రేజీ ఉంది అసలు.
పూర్తి టర్కాయిస్ బ్లూ కలర్ చాలా రేర్గా కనిపిస్తుంది అనమాట మనకి ఇలాంటి వాటర్స్ రివర్స్లో. మీరు ఎప్పుడైనా కరీబియన్ లేదా బహామాస్ చూసుంటే అక్కడ సముద్రంలో ఇలాంటి కలర్ కనిపిస్తుంది, టర్కాయిస్ కలర్. సో అది సంగతి. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి తిరుగు ప్రయాణానికి వెళ్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇంకా సన్లైట్ పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం బ్లూ పూల్ రివీల్ అవుతుంది అనమాట. సో ఏమైనా కలర్ అయితే మంచి బ్లూ రివీల్ అవుతుంది. చాలా ఇంకా ఎక్కువ టైం మనం అక్కడ స్పెండ్ చేస్తే మొత్తం అంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట సూర్యుడు మీదకి రాగానే. కానీ మనం ఈరోజు ఇంకా కవర్ చేయాల్సి ఉన్నాయి కదా, సో అందుకు ఒక ఆల్మోస్ట్ 40 minutes అయింది ఇక్కడ మేము వచ్చి. అందుకు ఇప్పుడు తిరుగు ప్రయాణం. సో అలాగా మనం మొత్తానికి ఇప్పుడు 10:15 అయింది. మనం ఎంత ఆల్మోస్ట్ 7:15కి స్టార్ట్ చేసాం మనం. సో 3 hours-లోనే ఇది మొత్తం కంప్లీట్ చేసి వచ్చాం అనమాట. ఇక్కడ చూస్తే ఇది మొత్తం నో పార్కింగ్ ఏరియా అండ్ ఇటు సైడ్ అసలు పార్కే చేయకూడదు. సో అందుకు పార్కింగ్ చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పుడు చూసారా ఎక్కడ వరకు కార్లు ఉన్నాయో, ఇవ్వండి కనుచూపు మేరల్లో మొత్తం అన్ని కార్లే. సో పార్కింగ్ ఇక్కడ అన్నిటికంటే చాలా పెద్ద ఇష్యూ. అందుకు మనం ముందు వచ్చి మంచి పని చేసాం. సో మీరు కూడా ప్లాన్ చేస్తే ఎర్లీగా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈ పార్కింగ్ ఇష్యూ ఉండదు ఇంకా. సో అలాగా 3 గంటల్లో ఎంత ఆల్మోస్ట్ 4.2 to 4.3 miles కవర్ చేసాం. అంటే డౌన్ హిల్ తిరిగి వచ్చేది 45 minutes అయిపోయింది, వెళ్ళేది 1 hour 15 minutes 1 hour 20 minutes పట్టింది అనమాట మనకి. సో అలాగా ఈరోజు మనం నెక్స్ట్ దానికి వెళ్ళి అక్కడ సంగతులు ఏంటో చూద్దాం. సో చూస్తే ఆల్మోస్ట్ ఎంట్రన్స్ వరకు పార్కింగ్ ఉందన్నమాట, పార్క్ చేసి ఉన్నారు జనాలు. సో ఇది దీని తర్వాత ఇంకెక్కడ పార్క్ చేయడానికి ఉండదు, 2 sides ఇక్కడ నో పార్కింగ్ అనమాట. సో అందుకు వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఒక 3 వాటర్ ఫాల్స్ చూసాం మేము వస్తున్నప్పుడు. సో అవి చూద్దాం. దీని మీద నుంచి హైక్ చేసాము. ఇక్కడ ఏదో హైడ్రో పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది. మళ్ళీ ఇక్కడ ఉంది పార్కింగ్. ఇది చాలా దూరం అన్నమాట ఇక్కడ నుంచి, అసలు ట్రైల్ హెడ్డింగ్ నడవడానికి చాలా టైం పడుతుంది. ఇవ్వండి ఈ వాటర్ ఫాల్స్ చూసారా, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటే మంచి షవర్ బాత్ అవుతుంది. కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒక 2 weeks ముందు ఇది మొత్తం ఫైర్ ఉన్నదని చెప్పాను కదా, ఇదే ఆ ప్లేస్. మొత్తం అంతా నల్లగా అయిపోయి ఉన్నాయి చెట్లు. అదే మనం లెఫ్ట్ చూస్తే, మన ఇది రైట్ సైడ్, లెఫ్ట్ చూస్తే మొత్తం గ్రీనరీ. ఇదిగోండి ఇక్కడ కూడా కాలిపోయి ఉన్నాయి కదా. అసలు ఈ గ్రీన్ గా ఉంటూ మధ్యలో కొన్ని ఎలా కాలిపోతున్నాయో అన్నది నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. బట్ యా, వైల్డ్ ఫైర్స్ చాలా మేజర్ ఇష్యూ ఇక్కడ వెస్ట్ కోస్ట్ లోని కాలిఫోర్నియా, ఆరిగాన్, వాషింగ్టన్ స్టేట్స్ లో. సో మనం వెళ్తున్న దారిలోని ఒక సిటీ గుండా వెళ్తున్నాం అనమాట మనం. ఈ సిటీ పేరు సిస్టర్స్ ఈ సిటీ పేరు అన్నమాట. సో ఇదంతా యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టిన విధానం గట్రా చూస్తే 1800s 1900s లో ఉన్న యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. అక్కడ రైట్ సైడ్ చూస్తే హ్యాబిటాట్ అని ఉంది కదా, హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ. సో అక్కడ ఏంటంటే
అదొక థ్రిఫ్ట్ స్టోర్. సో మన దగ్గర పాతం అయిపోయిన ఏమైనా లేదా మనం యూజ్ చేయము అనుకుంటున్న ఏమైనా డొనేట్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. అండ్ అదే ప్లేస్ లో వేరే వాళ్ళు డొనేట్ చేసినవి షాపింగ్ కి పెడతాడు అనమాట. సో మనం వెళ్ళి అక్కడ షాప్ చేస్తే అది మనకు ఒకటి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి డొనేషన్లు వచ్చినవి కాబట్టి. మనం పే చేసిన అమౌంట్ అంతా చారిటీకి వెళ్తుంది అనమాట. సో అది దాని కాన్సెప్ట్. ఇందాక మనం సిస్టర్స్ నుంచి బయలుదేరి వచ్చాం కదా, ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం, మన సిస్టర్స్ నుంచి వచ్చాం కదా, మనం బెండ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో అసలు ఈ సిస్టర్స్ అనే పేరు రావడానికి కారణం ఏంటో తెలిసింది మనకి ఇప్పుడు. మొత్తం 3 సిస్టర్స్ ఇక్కడ, నార్త్ సిస్టర్, మిడిల్ సిస్టర్, సౌత్ సిస్టర్. ఆ 3 సిస్టర్స్ అంటే 3 కొండల ఆధారంగా ఆ పేరు వచ్చింది. ఇక్కడ చూస్తే ఇదిగోండి అక్కడ నార్త్ సిస్టర్ 10,000 అడుగులు, ఇక్కడ మిడిల్ సిస్టర్ అది 10,000 అడుగులు, ఇక్కడ సౌత్ సిస్టర్ రేంజ్ ఇది 10,350 అడుగులు. సో అందుకనమాట వీటికి ఆ పేరు వచ్చింది. అసలు మంచి పెనోరామిక్ వ్యూ ఉంది ఇక్కడ, మంచు కొండలతోని. ఈ ముందునంతా చెట్లు, వెనకాతల మంచు కొండలు. సో అది దాని స్టోరీ. మనం ఇప్పుడు బెండ్ అనే సిటీలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎంత 11:30, ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో వెళ్ళి తిందామని ఒక థాయ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. రోజు బాటిల్ పెట్టి నెక్స్ట్ ఈ మీద అది మొత్తం బార్ సెటప్. ఇది మన మెన్యూ. వీడు థాయిలో రాశాడు సోతే నామ్ అంటే సూప్స్ టు షేర్ అంట. సో బేసిక్గా ఇవి సూప్స్, ఇవి యాపటైజర్స్, మెయిన్ ఆంట్రేస్, ఇవి కూడా స్మాల్ ప్లేట్స్ అంటే స్టార్టర్స్ అన్నమాట. ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం మనం ఏం ఆర్డర్ చేస్తాం. గాయత్రి ముందు ఒక ఐస్డ్ థాయ్ టీ తెప్పించుకుంది. నైస్. మంచి థాయ్ టీ అండ్ చాలా బాగా స్వీట్ అని చేసి ఇస్తారన్నమాట దాన్ని. సో థాయ్ టీ యూజువల్గా డిసప్పాయింట్ చేయదు, ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. నాది చికెన్ విత్ గార్లిక్ రైస్, క్యూకంబర్, బ్లాక్ సాస్ ఆన్ ద సైడ్ అండ్ ఒక క్లియర్ సూప్ అనమాట. ఇది డైజెషన్కి పనికి వస్తుందంట ఈ సూప్. ఇలా కొత్తిమీర గట్రా వేసాడు. నాకు తెలిసి నెక్స్ట్ గాయత్రిది గ్లాస్ నూడిల్స్. ఇవి గ్లాస్ నూడిల్స్ విత్ ఎగ్, నెక్స్ట్ బ్రాకలీ, పీస్, ఇలాంటివన్నీ. ఏది చూపించు. ఇదిగోండి ఇవి గ్లాస్ నూడిల్స్ అంటే. కొన్ని చోట్ల వీటిని సింగపూరియన్ నూడిల్స్ అని కూడా అంటారు. మన మొఖాలు చూసి వీడు ఎక్స్ట్రా స్పైస్ ఇది ఇచ్చాడు అన్నమాట మనకి. మన ఇండియన్ ఇది థాయ్ అంత స్పైసీగా ఏముండదు. సో ఇవి పికిల్డ్ హాలోపినోస్, సెరెనా పెప్పర్స్ ఇవి. ఇది చిల్లీ ఆయిల్. ఇది నెక్స్ట్ ఇవి మన కారపొడి లాంటిది. ఇది ఈ రెండు మన కారపొడి లాంటివి అనమాట. సో తినేసి ఎలా ఉందో చెప్తాం. థాయ్ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడైనా చాలా బాగుంటుంది అది.